హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఇంకోటి ఏంటంటే 1 మంత్ పరిపాలన అయింది ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎందుకంటే ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నా అంటే 1 మంత్ లోపే బీపీసీఎల్ అని 60,000 కోట్లతో పెట్టుబడి వచ్చింది. విన్ఫాస్ట్ అని ఒక కంపెనీ వచ్చింది, ఎలక్ట్రిక్ కార్ కంపెనీ. ఇంకోటి అంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ అయింది. ఇంకా చాలా చోట్ల రియల్ ఎస్టేట్ అనేది కొంచెం పెరుగుతుంది. అండ్ కొంతమంది వ్యాపారస్తులు కొంచెం లాభంలో కనిపిస్తుంది ఈ 1 మంత్ లోపే. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళకి ప్లాన్స్ ఉన్నాయండి. వాళ్ళకి ఇది అనకూడదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తిని పడుకోవడం తప్ప ఇంకేదో ఆయనకి వ్యాపకాలు ఉన్నాయి. ఏవో వింత ఆటలు ఆడతాడట. ఆ ఆటలు ఏవో దగ్గరున్న వాళ్ళకి తెలుసు, అంతకంటే మనం ముందుకు వెళ్ళొద్దు. ఆయనకి ఆడుకుంటాడు ఎప్పుడు. ఆయన్ని ప్రజలు ఆడుకున్నారు, అర్థమైందా? ఇది అలా కాదు కదే. అసలు గెలవ ముందే ప్లాన్స్ పెట్టుకున్నారు వీళ్ళు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆయన టార్గెట్ ఎంత? 10 లక్షల కోట్లు. మచిలీపట్నం బంగారం అయిపోతుంది, ఆ భీమునిపట్నం బంగారం అయిపోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బంగారం అయిపోతుంది. అక్కడ దగ్గర ఇప్పుడు ఎలా ఉందనుకున్నారు? గజం 20,000 ఉందండి. అంటే ఏంటి? 100 గజాలు కొనాలంటే 2 కోట్లు. అయితే 100 గజాలు 20,000 అంటే చూడండి, గజం 20,000, 1000 గజాల 5,000 గజాలు. 5,000 గజాలు అంటే ఎకరం ఎంత ఉంటుందో చూడండి. లెక్కలు మనకి ఎందుకు, కానీ అంత 20,000 గజం ఉంది. అందువలన వాళ్ళకి ప్లాన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం కోటాను కోట్ల మంది ఏం చెప్పారు? రోడ్లు బాగులేవురా బాబు. అసలు ఆంధ్ర వచ్చినట్టు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ తెలంగాణ దాటి కారులో వెళ్తాం కదా, గతుక్కుమని పడ్డాము, అది ఆంధ్ర. ఈ తెలంగాణ దాటిన తర్వాత ఒక గతకు వచ్చింది అనుకోండి, అమ్మ ఆంధ్ర వచ్చిందిరా అంటాం. అది అందరికీ తెలుసు. ముందు ఆ రోడ్లు బాగు చేయమని చెప్పాడు. నితిన్ గడ్కరీ ఏమో ఆ రోడ్లకేమో గ్యారెంటీ ఇచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈరోజు అక్కడ ఢిల్లీలో ఉన్నాడు, మొత్తం ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ఈ సత్యనాథన్లో చంద్రబాబు నాయుడు తాలూకు డిస్కవరీ కదా, మొత్తం ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెడుతున్నారు. కాకినాడ రాజమండ్రికి మధ్య ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అది పిఠాపురంలో ఉంటుంది. కాకినాడ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు కూడా పిఠాపురం రావాల్సింది. మంచిదే కదా. మాట్లాడితే బొంబాయి వెళ్ళిపోయి, మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోయి, ఇవన్నీ నోయిడా వెళ్ళిపోయి, ఢిల్లీ దగ్గర. అది కాకుండా ఊర్లో చేసుకుంటే మంచిది కదా. సాఫ్ట్వేరు అదొకటి ఉంది. అయితే మా ఉప్పడ చేపల మనం సముద్రం ఉంది కదా, దాన్ని మెరీనా బీచ్లా చేస్తూ ఉంటున్నాడు. ఆ బీచ్ ఒడ్డేమో మంచి లబ్ధ ప్రతిష్ఠలు అంటే గొప్పవారి తాలూకు విగ్రహాలతో, పూలవనాలతో అనుకోద్దు. ఒక ఉంది ఆయన దృష్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కూడా విడదీసి చూడలేము. ఇద్దరు కూడా అభివృద్ధి గురించి పాటుపడుతున్న వాళ్ళే. రెండవది, పిఠాపురాన్నేమో ఆధ్యాత్మిక కేంద్రంగా, యూనివర్సిటీగా చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఫ్రెండ్స్ చేసేస్తారు. మొన్న ప్రభాస్ 5 కోట్లు ఇచ్చాడు, ఎన్ఆర్ఎస్ అందరు కలిస్తే 100 కోట్లు ఇస్తారు, అయిపోయింది. ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఎక్కడలేదు. శ్రీపాద దత్త వల్లభుడు ఉన్నాడు, అది దేవుడు ఉన్నాడు, స్వయం కక్కుటేశ్వర స్వామి ఉన్నాడు, స్వయంభూ దేవస్థానం, ఇక్కడ దుర్గామాత ఉంది, దర్గా ఉంది. ఇవన్నీ కూడా మారిపోతాయి. ఈరోజు పిఠాపురానికి మహర్దశ పట్టింది. 3,000 గజం ఉన్నదేమో ఈరోజు 25,000 అయిందట. మొన్నటికి 12,500 గజం, ఇప్పుడు 25,000 గజం. మీరు ఇది అభివృద్ధి కాదా? నిరుపేదకు 2 ఎకరాలు ఉన్నట్టయితే నిరుపేద సంపాదించేస్తాను. ఏముంది, ఒక 2 ఎకరాలతో ఎంతవరకు అడుగుతుంటున్నాడు. ఈరోజు ఊళ్ళో మొనగాడయ్యాడు. ఆ మొనగాడయ్యే స్థానం కల్పించారన్నమాట. ఊరికి నోట్లో కుక్కడం కాదు, నువ్వు పనిచేసుకునే అవకాశం, నీకు లబ్ధి చేకూరే అవకాశం కల్పించాలా నాయకులు అనేవాళ్ళు. అది చేస్తున్నమాట. నిన్నటి వరకు ఒక ఎకరం ఉంటే వాడికి ఏమైనా తిండి దొరికిందా? అమ్ముకుంటే కానీ తిండి దొరకదు. అప్పుడు ఆ ఎకరం అంతా 3,000, 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇక కూతురు పెళ్లి చేయలేడు, కొడుకు పెళ్లి చేయలేడు, అలా ఉంటాడు. ఇప్పుడు ఎకరం అమ్మేస్తే ఓ జీవితం సరిపోతుంది కదా. అది అంటే ప్రజలకి లబ్ధి చేకూర్చేటువంటి ఆలోచనలు ఉండాలి. కానీ మనమేదో దాని డబ్బు దీనికి, దీని డబ్బు దానికి, మొత్తానికి ఏమో ఏ తాలూకు వర్గానికి కూడా కార్పస్ ఫండ్ లేకుండా చేసేసి అన్యాయం చేశాడు కదండి ప్రజల్ని. ఒక పరిశ్రమ కూడా రాకుండా ఇప్పుడు 30 రోజుల్లోనూ 3 సంవత్సరాల పరిపాలన చేసి చూపించారు.
ఒక 2 సంవత్సరాలు అయిపోయేసరికి మాకు పరిశ్రమలు వద్దంటారు, ఆ రోజు వస్తుంది చూడండి. 2 సంవత్సరాలు అయ్యేసరికి పేదవాళ్ళందరూ పుష్కలంగా డబ్బున్నోళ్ళు అయిపోతారు. అది తెలివితేటలు పెట్టి ఉంటాయి, అంతకంటే ఉంది, తెలివితేటలు పెట్టి ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.